గైస్ ఇది నార్మల్ ఫోటో ఎడిటింగ్ కాదు, మనకి ప్రొఫెషనల్ వేలో ఉంటుంది. ఇది ఏఐ ప్లస్ ఎడిటింగ్ రెండు ఉంటాయి. చూసుకోండి, పాత ఓల్డ్ ఫోటోని ఎంత పాతగా ఉన్న ఫోటోని అయినా సరే చూసుకోండి, ఆల్బమ్ ఫోటో లాగా ఉన్నా సరే దీన్ని మనం ప్రొఫెషనల్గా చేసి ఈ లెవెల్కి తీసుకొస్తాము. సో ఇదంతా ప్రాసెస్ నేను టోటల్గా చెప్పిన, అస్సలు కన్ఫ్యూజ్ ఉండదు. మీరు ఫుల్ వీడియో చూస్తేనే మనం ఇంత ప్రొఫెషనల్గా చేసుకోగలుగుతాము. మీరు ఫ్రేమ్ కూడా తీసుకోవచ్చు అండ్ దీంతో మీరు మనీ ఎర్న్ చేసుకొని మన కస్టమర్స్కి కూడా మీరు చేసి ఇవ్వచ్చు. సో ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేసినా అర్థం కాదు. మీకు ఓపిక ఉండి దీంతో మీరు మనీ ఎర్న్ చేసుకోవాలి, ఏదైనా ఒక డిఫరెంట్ వేలో చేయాలనుకుంటే మాత్రం ఫుల్ వీడియో చూడండి. ఇక్కడ చూసుకోండి, నేనైతే ప్రాంప్ట్ ఇచ్చేసిన, ఆల్రెడీ ఇంత ముందుకు నేను చేసిన 2 ఇమేజెస్ ఇచ్చిన. ఎందుకంటే మనకి ఈ ఇమేజ్లో 3 మెంబర్స్ ఉన్నారు, సో ఈ ఇమేజ్లో 1 మెంబరు. సో మీరు అవుట్పుట్ చూసుకోండి మనకి ఏ టైప్లో వచ్చిందో. సో మనకి ఈ టైప్లో వస్తుంది, అంటే ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క స్టైల్లో వస్తుంది. మీరు చాట్‌జీపీటీలో యూజ్ చేసుకోవచ్చు, గూగుల్ జెమినీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు దేంట్లో యూజ్ చేసుకున్నా మంచి రిజల్టే వస్తుంది. గూగుల్ జెమినీలో యూజ్ చేసుకుంటే ఇంకా మంచిగానే వస్తుంది, కాకపోతే ఫేస్ బ్లర్ వస్తుంది అంతే. సో మీరు ఫేస్ బ్లర్ వచ్చి మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే దీంట్లో ట్రై చేయండి, దీంట్లో ప్రాబ్లం వస్తే దాంట్లో ట్రై చేయండి, బట్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఇవన్నీ సపరేట్గా ఉన్నాయి కాబట్టి నేను ఈ ఇమేజ్ సపరేట్గా తీసుకొని చేసుకున్నా. బట్ సేమ్ ప్రాంప్ట్ ఇప్పుడు ఏదైతే దీనికి యూజ్ చేసినో సేమ్ ప్రాంప్ట్, బట్ ఇది వచ్చేసి నేను మన గూగుల్ జెమినీలో చేసిన. ఇది మనకి చాట్‌జీపీటీలో చేసింది కూడా చూపిస్తాను మీకు. ఈ ఫోటో నేను చాట్‌జీపీటీలో చేసింది అండ్ ఇది కూడా చాట్‌జీపీటీలో చేసింది, ఇంతకుముందుకు మీకు చూపెట్టింది. సో మనకు ఈ టైప్లో ఉంటుంది. మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి, రిమూవ్ చేసుకొని ఇక్కడ ప్లేస్మెంట్ సెట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా రియలిస్టిక్గా వస్తుంది. అండ్ మీకు ఇంకోటి కూడా చెప్తా గైస్, మీరు చాట్‌జీపీటీలో ఫోటో ఇచ్చి ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనకి ఇమేజ్ అనేది కొన్ని టైమ్స్లో సరిగా రాదు. సో ఈ టైప్లో మనకి ఈయన ఫాదర్ అనమాట, ఈయన ఫ్రంట్కి రావాలి, ఇద్దరు చిల్డ్రన్స్. సో వీళ్ళు బ్యాక్ సైడ్ రావాలి. మనకి రిక్వైర్మెంట్ అట్లా ఉంది. కాకపోతే ఇక్కడ చూడండి, వాళ్ళ మదర్ ఇక్కడ వచ్చేసింది, వాళ్ళ ఫాదర్ బ్యాక్ వెళ్ళిపోయిండు. అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుంటుంది. సో మీకు కరెక్ట్గా ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో వీళ్ళిద్దరు బ్యాక్ సైడు, వాళ్ళ ఫాదర్ మదరు ముంగటి సైడ్ ఉండాలంటే ఏం చేయాలో చూడండి. ఈజీ ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఎక్స్ట్రాగా కొంచెం కీబోర్డ్స్ యాడ్ చేస్తే అయిపోతుంది. మీరు ప్రాంప్ట్ తీసుకొని ఇక్కడ పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే, ఇది నేను తర్వాత చేసిన ఇమేజ్ ఇది చూసుకోండి. మదరు, ఫాదరు, బ్రదరు, తర్వాత తమ్ముడు. సో అట్లా 2 బ్రదర్స్. అండ్ ఇక్కడ చూసుకోండి, కొంచెం కిందికి వచ్చేస్తే ఇక్కడ చూసుకోండి మనకి ప్రాంప్ట్ ఇక్కడ దాకా ఉంది. సో ఇక్కడ చూసుకోండి, గివ్ మీ ఈ టెక్స్చర్ దాకా మెయిన్ ప్రాంప్ట్, అంటే యాజ్ యూజువల్గా మీకు ఉంటుంది. ఈ కిందిది వచ్చేసి గివ్ మీ క్లారిటీ నుంచి మనం యాడ్ చేసుకోవాలి. అంటే ఒకవేళ మీకు ప్రాబ్లం వస్తే ఇక్కడ గివ్ మీ బెస్ట్ క్లారిటీ తర్వాత ఇమేజ్ అనేది వదిలేసేయండి. ఇక్కడ మదర్ అండ్ ఫాదర్ ఫ్రంట్, 2 యంగ్ బాయ్స్ బ్యాక్ సైడ్ ప్రొవైడ్ అని ఇచ్చిన. సో అది ఇచ్చిన తర్వాత మనకి ఈ టైప్లో ప్రొవైడ్ చేసింది. యాజ్ యూజువల్ మనకి ఈ ప్రాంప్ట్లో కూడా ఉంటుంది అదే. దీంట్లో 4 మెంబర్స్ ఉంటారు. 4 మెంబర్స్ని ఇద్దరిని ముంగట పెట్టు, ఇద్దరిని బ్యాక్ సైడ్ పెట్టు అనేది ఈ ప్రాంప్ట్లో ఉంటుంది. కొన్ని ఇమేజెస్ అయితే మనకి 1 టైంకే సెట్ అయిపోతుంది, కొన్ని ఇమేజెస్ ఇట్లా ప్రాబ్లం అవుతాయి. బట్ డోంట్ వరీ, మీరు ఇది తీసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇంకోటి మనకి ఈ ప్రాంప్ట్ అనేది ఎట్లా తీసుకోవాలి ఏందనేది చెప్తా చూసుకోండి. ఈ ప్రాంప్ట్ వచ్చేసి నేను మీకు గూగుల్ మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో ఇస్తా. మీరు అక్కడికి డ్రైవ్లోకి వెళ్ళి తీసుకొని వాళ్ళకి లోపలికి పోయిన తర్వాత ఇట్లా కాపీ ఉంటుంది. సో ఇట్లా కాపీ చేసుకొని యూజ్ చేసుకోండి. చెప్పిన కదా, ఇక్కడ లాస్ట్ ఈ లైన్స్ డెఫినెట్గా మీరు యాడ్ చేసుకోండి. బై ఛాన్స్ అది ఆటోమేటిక్ వస్తే మంచిదే, రాకపోతే మీరు ఈ లైన్స్ డెఫినెట్గా యాడ్ చేయండి. సో మదర్ అండ్ ఫాదర్ ఫ్రంట్కి రావాలి, యంగ్ బ్రదర్స్ అయినా లేకపోతే వేరే సిస్టర్ అయినా ఎవరైనా బ్యాక్ వెళ్ళిపోవాలనేది మీరు టైప్ చేయండి. అండ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రేమ్ ఫోటో అన్నా కదా, సో ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తున్నా. గైస్ మీరు వాలెట్ మోషన్కి వచ్చేసేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 4:5 రేషియో తీసుకోండి. ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఫ్రేమ్ తీసుకోవాలనుకుంటే పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు ఫ్రేమ్ తీసుకునే సైజు ఇక్కడ మెన్షన్ చేయండి, మీకు ఎట్లా కావాలంటే అట్లా. లేదా నార్మల్గా మనం ఇన్స్టాలో పోస్ట్ చేసుకోవడానికి అయితే ఈ సైజ్ తీసుకోండి. ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ మీద కొట్టేస్తే మనకి ఈ టైప్లో వచ్చేస్తుంది. నేను మీకు బ్యాక్గ్రౌండ్ ఇస్తా, మనకి ఆయిల్ పెయింట్ టైప్లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి. సో ఈ టైప్ బ్యాక్గ్రౌండ్ తర్వాత అది తీసుకున్న తర్వాత ఈ పిక్సెల్ కట్ అనే యాప్లోకి వచ్చేసేయండి. సో దీంట్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలా. మీరు ఏదైతే ఇమేజ్ ఇంత ముందుకు మనం తీసుకున్నామో ఈ ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్. సో చూసుకోండి, నీట్గా మనం ఫోటో ఇచ్చేస్తే చాలు, ఆటోమేటిక్గా అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇచ్చేస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయిన తర్వాత ఇమేజ్ని స్కేల్ చేసేసుకోండి ఇట్లా. సో ఇక్కడ షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా,
దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది సేవ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసి ప్లస్ ఐకాన్ మీడియా సేమ్ ప్రాసెస్, మనం ప్రతిది ఎట్లా చేస్తామో అదే ప్రాసెస్లో ఫాలో అయిపోండి. సో ఇమేజ్ని తీసుకొని ఇక్కడ మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కొంచెం స్కేల్ అవుతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. సో ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వచ్చేసేయండి. యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ వైప్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ సెర్చ్లోకి వచ్చేస్తే వైప్ అనేది ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి అండ్ స్టాండర్డ్ సెట్టింగ్స్. సో ఇది స్టార్ట్కి వచ్చేసి ఇట్లా తీసుకోవాలా. ఇది తీసుకున్న తర్వాత మనకి యాంగిల్కి వచ్చేసేయండి. ఇది లైట్గా రొటేట్ చేసుకోండి. సో ఇది మీకు చేస్తుంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది చెప్పడం కన్నా. సో ఫెదర్కి వచ్చేసేయండి. మనకి ఒపాసిటీ అనేది కొంచెం తక్కువ కావాలి. సో ఇంత ఉంటే ఓకే. ఇక్కడ మళ్ళీ కొంచెం తక్కువ చేస్తున్నా. ఇది ఫోటో ఏంటంటే మరీ దగ్గరికి కట్ అయిపోయింది. సో మనము ఫోటోని కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు. మీకు టైం ఉంటే ఇది చేయండి. నాది కొన్ని మొబైల్స్లో మనం ఇమేజ్ని ఏం ఎడిట్ చేయకుండానే మనం దాని సైజ్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ఆప్షన్ ఉంది. సో నాది వివో Y20. సో దీంట్లో అయితే వర్కౌట్ అవుతుంది. సో మీ దాంట్లో కూడా వర్కౌట్ అయితే చూడండి. సో నాది వివో మొబైలు, నా దాంట్లో వర్కౌట్ అవుతుంది. మీ మొబైల్లో వర్కౌట్ అయితే చూసుకోండి. లేదా ఈ పిక్సెల్ కట్ అనే వెబ్సైట్కి వెళ్ళండి. దీంట్లో అయితే మనం మనీ కట్టాలి. ఇక్కడ ఎక్స్పాండ్ అని ఉంది కదా, ఈ ఆప్షన్లో మనము చిన్న ఇమేజ్ని పెద్దగా చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇమేజ్ చిన్నగా ఉంది. ఇప్పుడు ఒక సెట్టింగ్స్ తోటి మనం ప్రాంప్ట్ అది ఏం అవసరం లేదు. అక్కడ చిన్నగా పెద్దగానే సైజు ఉంటుంది. దాన్ని మనం వెనుకకు ముందుకు అనుకోవాలా. సో అది అనుకొని కొంచెం సెట్ చేసేస్తే అయిపోతుంది. సో ఇది మీరు పిక్సెల్ కట్ అనేది వెబ్సైట్కి వచ్చేసి మనం ఇట్లా చేసుకోండి. మీరు చేసుకుంటే ఈజీగా మీకు సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి అవసరం లేదు కాబట్టి నేను చూపిస్తున్నా. మీరు వెబ్సైట్లో సెట్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అప్పుడు చేసుకున్న తర్వాత ఈ వైప్ ఎఫెక్ట్ అనేది చాలా స్మూత్గా మీడియంలో సెట్ చేసుకునేటట్టు చూసుకోండి. గుర్తుపెట్టుకోండి, యాప్ పేరు పిక్సెల్ కట్టే, వెబ్సైట్ పేరు కూడా పిక్సెల్ కట్టే. దాంట్లో దాని నేమ్ వచ్చేసి ఎక్స్పాండ్ అని ఉంటుంది. సో పెంచడం అనమాట. సో అది డెఫినెట్గా ట్రై చేయండి. ఇమేజ్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేప్ ఉంది కదా రౌండ్ కలర్ది, ఇది తీసుకోండి. దీన్ని సేమ్ సైజులో స్కేల్ చేసుకొని ఈ సర్కిల్ని గట్టిగా పట్టుకొని ఇట్లా బ్యాక్ సైడ్కి వచ్చేసేయండి. సో మళ్ళీ ఎఫెక్టు, యాడ్ ఎఫెక్టు, సేమ్ వైప్ ఎఫెక్టు. సో ఇట్లా తీసుకొని దీని యాంగిల్ అనేది కొంచెం రొటేట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫెదర్కి వచ్చేసి కొంచెం తక్కువ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మనకి సెట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్కేల్ చేస్తున్నా. అండ్ కలర్ అనేది యువర్ విష్, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోండి. నేనైతే ఈ కలర్ పెట్టుకుంటున్నా. సో ఓకే, ఈ కలర్ ఓకే. మనకి కలర్లోకి వచ్చేసి మీకు నచ్చిన కలర్ సెట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇది అందరికి తెలిసే ఉంటుంది. లైట్గా నేను ఒపాసిటీ అనేది తక్కువ చేస్తున్నా. అండ్ ఇంకా కొంతమంది నేను చేసిన పోస్టర్లో నేను లైట్గా సైడ్కి కూడా అడ్జస్ట్మెంట్ చేసిన. అది ఎట్లా అంటే వైప్ ఎఫెక్ట్ తీసుకొని సేమ్ ఇక్కడ ఇట్లా పెట్టుకొని దీని యాంగిల్ ఇట్లా పెట్టుకున్నా. సో ఇప్పుడు మళ్ళీ పైన కంటున్నా చూసుకోండి. ఇప్పుడు ఇట్లా అన్నా కదా, అంటే మ్యాక్సిమం పైన కాదు, సైడ్కి మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా ఎట్లా చేసుకోలేదు అనేది. ఫెదర్కి వచ్చేసి ఇప్పుడు చూసుకోండి. ఓకే, చూసారా మనకి లైట్గా ఒక ఎఫెక్ట్ వచ్చింది. దీన్ని ఆఫ్ చేస్తున్నా, చూసుకోండి. ఇప్పుడు ఇంత షార్ప్ ఉంది కదా, దీన్ని ఆన్ చేస్తే చూసుకొని మనకి లైట్గా ఫేడ్ అయినట్టు ఉంది కదా, ఆ ఎఫెక్టు అది మనం ఈ కార్నర్ చేసుకోవాలి. అది ఈజీగా చేసుకోవచ్చు. వైపుకి వచ్చేసి మనం యాంగిల్ చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చూసుకోండి, ఈడ్ అయిపోయింది. మనకి ఆఫ్ చేస్తున్నా చూడండి, తెలుస్తుంది ఆ డిస్టెన్స్. సో మనకి ఇక్కడ సైడ్ కావాలనుకోండి, యాంగిల్ చూసుకోండి, ఇక్కడ సైడ్ మరీ ఎక్కువైపోయింది. సో కొంచెం ఓకే, ఇట్లా మీరు చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేమ్ పెట్టుకోండి. ప్లస్ ఐకాన్, టెక్స్ట్, ఫ్యామిలీ అని పెడుతున్నాను. సో ఇక్కడ ఈ టెక్స్ట్కి వచ్చేసి మీరు ఏ ఫాంట్ అనేది తీసుకోండి. నేను దాంట్లో యూజ్ చేసింది వచ్చేసి మనకి కల్చర్ రైటింగ్ తోటి యూజ్ చేసిన. సో మీ దగ్గర ఎలాంటి ఫాంట్స్ ఉన్నా ఓకే, అదే యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. సో ఇట్లా ఫాంట్ తీసుకోండి. సో ఇది ఫాంట్ తీసుకున్న తర్వాత కలర్ ఫీల్డ్లోకి వచ్చేసి ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి మల్టిపుల్ కలర్స్ 2 కలర్స్ దాకా తీసుకోవచ్చు. సో ఇట్లా కిందికి మీదికి అనుకోండి. ఇక్కడ పైన వచ్చేసి వైట్ ఉండాలి, కింద వచ్చేసి సేమ్ మనం ఇంతకుముందుకు పైన ఏ కలర్ తీసుకున్నామో అలాంటి కలరు. సో ఈ బ్యాక్గ్రౌండ్కి చాలా మంచిగా సింక్ అవుతుంది. మీరు కూడా ఇదే తీసుకోండి. సో ఇట్లా తీసుకొని కొంచెం స్కేల్ చేసుకుంటున్నా.
అండ్ నెక్స్ట్ ఇక థర్డ్ ఆప్షన్కి వచ్చేసి షాడో పెట్టుకుంటున్నా. ఇది మీ అందరికీ తెలుసు కాబట్టి నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నా అంతే. ఇక్కడ బార్డర్ షాడోకి వచ్చేసి థర్డ్ ఆప్షన్కి తీసుకుంటే మనకి షాడో వస్తుంది, మరి ఎక్కువ అయ్యదు, మీడియం. అండ్ నెక్స్ట్ ప్లస్ ఐకాన్ సేమ్ ఈ షేప్స్ తీసుకొని ఇక్కడ ఎడిట్ షేప్కి వచ్చేసి కొంచెం ఇట్లా స్కేల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా కొంచెం స్కేల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇది కొంచెం తక్కువ చేసుకొని ఇక్కడ కింద పెట్టుకోండి. ఇది కూడా మళ్ళీ కొంచెం చిన్నగా, ఇది కొంచెం పెద్దగా. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ షార్ప్ రాలేదు చూసుకోండి, మనకి ఇక్కడ షార్ప్ రావాలి. సో అప్పుడు ఏం చేయాలంటే ఎడిట్ షేప్కి వచ్చేసి రేడియస్ ఉంది కదా, ఇది అనేది ఆఫ్ చేసేసేయాలి. మనకి ఇప్పుడు షార్ప్ వచ్చేస్తుంది. సేమ్ దీనికి కూడా సేమ్ ఎఫెక్ట్, యాడ్ ఎఫెక్ట్, వైపు సేమ్ ఇట్లా అండ్ ఎండ్ ఇట్లా. ఇప్పుడు రెండు అన్నాం కదా, సో ఇప్పుడు ఫెదర్ అంటే చూడండి మనకి ఈ టైప్లో ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. బట్ మనకి ఈ షేప్ అనేది కొంచెం ఎక్కువ ఉంది, అది మనకి తక్కువ కావాలంటే ఈ షేప్ మీద క్రియేట్ చేసి ఎడిట్ షేప్ మీకు వచ్చేసి ఈ ఆప్షన్ క్లిక్ చేసుకొని కొంచెం తక్కువ అనుకోండి. చూసుకోండి ఈజీగా సెట్ అయిపోయింది. బట్ ఇది మనకి వైట్ కలర్లో ఉండాలి, అప్పుడు చూడ్డానికి బాగుంటుంది. అండ్ ఇంకా కొంచెం తక్కువ చేస్తున్నా. ఓకే, సెట్ అయిపోయింది, చాలా నీట్గా ఉంది. అండ్ మీకు కావాలంటే కలర్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇంత ముందుకు పెట్టుకున్న కలర్ కూడా తీసుకోవచ్చు. నేను కూడా అలాంటి కలరే యూజ్ చేసిన. సో ఇక్కడ దీని కలరు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు, యువర్ విష్. ఓకే, సో ఇది తీసుకున్న తర్వాత మెయిన్ లైటింగ్ తోటే చాలా ఉంటుంది. చూసుకోండి, నేనైతే లైటింగ్ తీసుకున్నా, మీకు ఇది డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు అక్కడికి నుంచి తీసుకోండి. ఓకే, ఇక్కడ లైట్ తీసుకున్న తర్వాత ఈ లైట్ని వచ్చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్కి వచ్చేసి స్కేల్ చేసేసుకోండి. ఇది మూవీ ట్రాన్స్ఫార్మ్, మనం ఇమేజ్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి ఇక్కడ ఈ స్కేల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి లైట్ అన్కి వచ్చేసి స్క్రీన్ తీసుకోండి. సో అప్పుడు ఇక్కడ తర్వాత మళ్ళీ దీన్ని క్లిక్ చేసి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, డూప్లికేట్ చేసేసుకోండి, మళ్ళీ మనం ఇక్కడ పెట్టేసేయాలి. సో ఈ టూ లైట్స్ వాళ్ళ బ్యాక్ సైడ్కి రావాలి చూసుకోండి. సో ఇప్పుడు వచ్చేసినాయి బ్యాక్ లైట్స్కి, సో అట్లా ఉండాలి, కొంచెం చూడడానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ అదే లైట్ని డూప్లికేట్ చేస్తున్నా. సో చేసిన దాన్ని ఇక్కడ కింద పెట్టుకుంటున్నా. సో ఇది కొంచెం స్కేల్ చేసి ఇక్కడ ఇంకా కొంచెం స్కేల్ చేస్తున్నా. అండ్ బ్లెండింగ్లోకి వచ్చేసి ఒపాసిటీ కొంచెం తక్కువ చేస్తున్నా. సేమ్ మళ్ళీ డూప్లికేటు, సేమ్ దీన్ని ఇక్కడికి తెస్తున్నా. సేమ్ ఆల్రెడీ ఒపాసిటీ తక్కువ చేసినాం కాబట్టి డోంట్ వరీ. సో ఇది పోస్టర్ ప్రాసెస్. ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మెయిన్ థింగ్ మన ఇమేజ్ అనేది బ్రైట్నెస్ కాంట్రాస్ట్ పెట్టుకోవాలి. యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అని తీసుకోండి, మెయిన్ కంపల్సరీ. అండ్ నెక్స్ట్ సాచురేషన్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ మనం సెర్చ్లో సెర్చ్ చేసి వస్తుంది. ఇక్కడ బ్రైట్నెస్ అని సెర్చ్ చేస్తే మనకి వచ్చేస్తుంది ఇట్లా. సో సాచురేషన్ కూడా అట్లా సెర్చ్ చేయండి. బ్రైట్నెస్ మీద క్లిక్ చేసి మీ ఇమేజ్కి సింక్ అయ్యేలాగా తీసుకోండి. నేను తీసుకున్నట్టే తీసుకుంటే అంటే మీ ఇమేజ్ ఒక తీరుగా ఉంటుంది, ఇప్పుడు నేను తీసుకున్న ఇమేజ్ ఒక తీరుగా ఉంటుంది. సో దాని పర్పస్లో తీసుకోండి. నేను ఇట్లా శాంపుల్గా మీకు చూపెట్టడానికి ఎంతో కొంత అడ్జస్ట్మెంట్ చేస్తున్నా. బట్ కొంచెం క్లియర్గా మీ ఇమేజ్ మంచిగా బ్రైట్గా కనిపించడానికి, నీట్గా కనిపించడానికి సెట్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనకి ఇది చాలు. ఒకసారి ఇది ఆఫ్ చేస్తే చూసుకోండి, పరిస్థితి చూసుకోండి ఎంత తక్కువ ఉందో. సో ఇది చూడండి, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ విషయం చెప్తా. అంతకుముందుకు ఈ ఫ్యామిలీ ఫాంట్ నేను చెప్పలేదు కదా, యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫాంట్స్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే మనకు అన్ని ఫాంట్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ మీద క్లిక్ చేస్తే నేను మీకు చూపెట్టింది బ్యారెట్ స్ట్రీట్ అనమాట ఈ ఫాంటు. బట్ దీంట్లో ఈ ఫాంట్ తీసుకుంటే మనకి ఓన్లీ 1 లెటర్ మాత్రమే క్యాపిటల్ ఉండాలి. చూసుకోండి ఇప్పుడు ఎట్లా వచ్చేసిందో. సో ఇట్లా కలిసి రేటింగ్ ఉన్నప్పుడు ఓన్లీ 1 లెటర్ మాత్రమే క్యాపిటల్ తీసుకోవాలి, మిగతా అన్ని స్మాల్ లెటర్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఇట్లా సెట్ చేసుకొని ఏదైతే ఇది ఉందో ఇది కొంచెం చిన్నగా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో దీనికి మనం ఈ టెక్స్ట్కి సరిగ్గా కలర్ అనేది నీట్గా తీసుకోవాలి. సో దానివల్ల మనకి ప్రాబ్లం అంతే. సో చూసుకోండి ఇప్పుడు కొంచెం కలర్ తీసుకున్నా, ఇది కొంచెం దగ్గర కంటే మనకి కలర్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో అందుకే దగ్గరకు అంటున్నా. చూసుకోండి ఇప్పుడు కలర్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఇంకా బ్రైట్నెస్ పెట్టుకోవాలంటే మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్కి కూడా మీరు బ్రైట్నెస్ తీసుకోవచ్చు. సో దీని బ్రైట్నెస్ అనేది పెంచుతున్నా ఇది. అండ్ నెక్స్ట్ సాచురేషన్ కూడా పెంచుకోవాలి. చూసుకోండి ఇప్పుడు అది కూడా
ఒక లుక్ లాగా అనిపిస్తుంది. సో ఇదంతా తీసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేసి కరెక్ట్ ఫ్రేమ్ యాజ్ పీఎన్జీ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసేసుకోవడమే. ఇది ఇప్పటి వరకు మనం చేసుకున్న పోస్టర్ ప్రాసెస్ మాత్రమే. నెక్స్ట్ ఇంకోటి ఉంది, లైట్ రూమ్. ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది. తెలియకపోతే దీని గురించి ట్యూటోరియల్స్ చాలా ఉంటాయి యూట్యూబ్లో, అది చూడండి. ఇప్పుడు నేను బేసిక్ చెప్తా. ఇది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. 2 ఆప్షన్స్లో మనకి ఫోటో అనేది వేరే లెవెల్లో అయిపోతుంది. ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనకి ఫోటో ఇంత బ్లర్ ఉంది కదా, ఫస్ట్ మీరు క్లారిటీ చేసుకున్న ఓకే, ఏఐ ఫోటో ఎన్హాన్సర్లా క్లారిటీ చేసుకోండి. క్లారిటీ చేసుకున్న తర్వాత లైట్ రూమ్కి తెచ్చుకోండి. ఇది మన ప్లే స్టోర్లో ఉంది. మీకు ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలంటే బయోలో సారీ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది. మీరు అక్కడికి నుంచి జాయిన్ అయిపోతే మీకు అనే డీటెయిల్స్ అక్కడి నుంచి వచ్చేస్తాయి. సో మీరు ఇమేజ్ తీసుకున్న తర్వాత ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లైట్లోకి వచ్చేసి లైట్గా ఎక్స్ప్లోర్ చేసుకోండి. కాంట్రాస్ట్ ఉంటుంది చూసుకోండి. కాంట్రాస్ట్ కొంచెం పెంచిన. అండ్ నెక్స్ట్ హైలైట్స్, ఇది కొంచెం తక్కువ ఉండాలి. అండ్ షాడోస్, ఇది మీ ఇమేజ్ని చూసుకుంటా చేసుకోవాలి. నేను చెప్పినట్టు అస్సలు చేయకండి, ఎందుకంటే ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క టైప్లో ఉంటుంది. సో చూసుకోండి. ఇప్పుడు నేను ఈ టైప్లో అయితే ఫొటోస్ అనేది అన్నీ అడ్జస్ట్ చేసిన, బట్ కొంచెం బ్రైట్గా ఉండాలి. ఇంకా లైట్గా బ్రైట్ చేస్తున్నా. సో ఇది బేసిక్గా నేను చెప్తున్నా అంతే, మీకు ఇట్లా చేసుకోవాలనేది పర్ఫెక్ట్గా ఇంకా మంచిగా చేసుకోండి. బిఫోర్ ఆఫ్టరు. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కలర్లోకి వచ్చేసి లైట్గా శాచురేషన్ పెంచుకోండి. మనకి శాచురేషన్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్రేమ్ తీసుకుంటాం కాబట్టి కలర్ఫుల్గా ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వచ్చేసేయండి. టెక్స్చర్ చూసుకోండి, నేను టెక్స్చర్ పెంచుతున్నా. మనకి మీరు గమనించారో లేదో ఇక్కడ చూసుకోండి, మనకి క్లారిటీ అనేది పెరిగింది. అంటే టోటల్ ఇమేజ్ క్లారిటీ కాదు, ఎఫెక్ట్, అదొక ఎఫెక్ట్ అనమాట. చూసుకోండి, ఇమేజ్ కూడా క్లారిటీగానే కనిపిస్తుంది లాంగ్ వ్యూ నుంచి. సో క్లారిటీ పెంచుతుంటే చూడండి మనకి ఎఫెక్ట్ అనేది ఏ టైప్లో వస్తుందో. సో ఇది ఫైనల్ అవుట్పుట్. సో చూసుకోండి ఎంత నీట్గా వస్తుందో. ఇది మీరు ఏం చేస్తారంటే క్లారిటీ చేసుకోండి. ఫస్ట్ ఏ ఫోటో ఎన్హాన్సర్లా క్లారిటీ చేసుకొని లైట్ రూమ్కి వచ్చి ఇప్పుడు నేను చెప్పినవి చేస్తే మీకు చాలా మంచి అవుట్పుట్ వస్తుంది. నేను ఇంతకుముందుకు చూపెట్టిన ఇమేజ్ లాగా చూసుకోండి. అయినా ఇప్పుడు క్లారిటీ అయినట్టే ఉంది. చూసుకోండి, బిఫోర్ ఇట్లా, ఆఫ్టర్ ఇట్లా. చూసుకోండి బిఫోర్ ఆఫ్టర్. బట్ మరీ ఇంత క్లారిటీ చేసుకోవద్దు, కొంచెం తక్కువ చేసుకోండి. టెక్స్చర్ కూడా కొంచెం తక్కువ చేసుకోండి, మీడియంలో ఉండాలి. మీకు ఎంత కంఫర్ట్ అనిపిస్తే అంత చేసుకోండి. ఇది చేసుకున్న తర్వాత షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది అయిపోతుంది. సో అది మీరు ఫ్రేమ్ కావాలంటే ఫ్రేమ్ తీసుకోవచ్చు, మీకు ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు. సో ఇది చాలా ప్రొఫెషనల్ ఎడిటింగ్. సిస్టంలోనైతే చాలా ప్రాసెస్ ఉంటుంది, మొబైల్లో కొంచెం తక్కువ ప్రాసెస్. నేను చెప్పినట్టు ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఏం డౌట్ ఉన్నా కామెంట్లో పెట్టండి. చెప్పిన కదా, మీకు ఇమేజ్ ఫుల్ బాడీ కావాలంటే ఎక్స్ట్రాగా మనం జనరేట్ చేసుకోవాలంటే పిక్సెల్ కట్ అనే వెబ్సైట్లో మనకి అక్కడ దొరుకుతుంది. ఎక్స్పాండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి అది ఎక్స్ట్రాగా యాడ్ చేస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.